అలాగే పెద్ద బ్లాగ్ గాయ్స్ బర్త్డే సెకండ్ షో. కానీ బాబాయ్ అది పొద్దున్న నుండి ఇన్స్టాకి వెళ్తే చాలు స్పాయిలర్లే. నేను అందుకు వెళ్ళడం ఆపేసి యూట్యూబ్కి వెళ్ళా. యూట్యూబ్లో రివ్యూలు కూడా చూడాల. అది బేటే ఈడ వానకి టైము టైమింగ్లు ఏం లేదు బయటే. వాన పడుతుంది బేటే. థియేటర్కి సగం దూరంలో ఉన్నాం బేటే. గాయస్ ఎక్కువ మంది ఉన్నారు గాయస్. ఈ చక్కటి చల్లటి సాయంత్రం నైట్ వేళ పెద్ద షోకి వచ్చాం గాయస్. ఐషో స్పీడ్ లాగా ఐషో తేటా. ఇంకా వస్తారు కదా బాబాయ్. ఎంతో ఆశగా మీకోసం ఉందంటే ఫ్రెండ్ లాగే బాబాయ్ ఫస్ట్ టైం అయిందిగా. అదే భలే ఉందా కానీ మనం అంటే కోల్డ్ ఆడేది కాబట్టి అంత తిరగలేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ తిరిగేస్తాయి కళ్ళు. ఫ్లాష్ బ్యాక్ అందుకే మధ్యలో అందరినీ మహాసాక్షులు చూపిస్తున్నారు. మళ్ళీ పుడతావా ఏంటి? సూపర్ ఉంది గాయ సినిమా మాత్రం అసలు మామూలు కాదు. అలా బాబాయ్ అంటారా సినిమా? నాకు గొంతుంటేనే అర్థమైపోయింది దీపాడికి నీకు. అదే నా గొంతు కూడా పోయింది రా అసలు. ఓకే లైటింగ్ వచ్చింది ఇప్పుడు. సినిమా చాలా బాగుంది రా అసలు. మైండ్ పోయింది నాకు. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉందబ్బా. సెకండ్ హాఫ్ ఏమైనా డిక్చేసి చేస్తాడా అనుకున్నా. అంటే ల్యాగ్ ఏమో అనుకుంటున్నాను నేను. సెకండ్ హాఫ్లో ఏమైనా ల్యాగ్ చేస్తాడేమో అని. మొత్తం ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది అసలు సినిమా. సెకండ్ హాఫ్ నాకు ఇంకా నచ్చింది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా తీసి మంచిగా సెకండ్ హాఫ్ అసలు. కానీ ట్రాన్సిషన్లు బాగున్నాయి. ఊపు మీద వెళ్ళిపోతారు. ఆ ట్రాన్సిషన్లు బాగా నచ్చినాయి అసలు. ఫస్ట్ 45 minutes మాత్రం మంచి ఊపు మీద వెళ్ళింది. వైబ్ తర్వాత నుంచి స్టోరీ ఇంకా కానీ ఆడు భలే చేసాడులే. కాదు నాకు డౌట్, దేవరాలో స్క్రీన్ టైం ఎక్కువ, దీనిలో స్క్రీన్ టైం ఎక్కువ జానీ కపూర్కి? ఒకటి అడక్కు ఈ రెండు పోటీ పడతాయి అంట. కానీ రామ్ చరణ్ బాబు ప్రాణం పెట్టేసాడు. సినిమా మాత్రం మామూలుగా లేదు. మైండ్ దొబ్బిందా నిజంగా. అంత బాగుంది కదా సినిమా. ఎవడి నోట విన్నా పెద్ది. ఈ పెద్ది ఎవరు రా అసలు? పెద్ది ఎవరో తెలియాలంటే ముందు మా దేవర కథ తెలియాలి. అంటే ప్రకాష్ రాజ్ని పెట్టుంటే ముందు దేవర కథ లాగే దీన్ని కూడా 2 parts చేసి చెప్పాడా? ఏమన్నావు? మినిమం 3 లాగాలి. ఫస్ట్ పార్ట్ అంతా క్రికెట్, రెండో పార్ట్ మూడో పార్ట్ రన్నింగ్. చాలా చీప్మెంట్. ఆ లెక్కనంటే తెల్లారులు ఆడతాను ఉంటారు కదా. ఏం తెలుసు ఆ బాల్ అటు వెళ్ళగానే ఒక షాట్ వచ్చి మొన్న బైక్ పడాలి, ఇంకో షాట్ ఆర్సీకి పడాలి. జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ కట్టు పన్న ఒక సాంగ్ తలవా అప్పుడే. ఇది దేవర మౌనమిలాగా పెద్ద ఆటర
మనోడు క్రికెట్ బ్యాట్ పట్టుకోగానే ఆయుధ పూజ సాంగ్ వచ్చింది. అది ఏంటో సాంగ్ అది? అయిలా ఉయ్యాలా. ఏంట్రా స్కెచ్చా? ఎంతమంది వచ్చారా? మా ఇల్లు పక్కనే, రండి చూసుకుందాం. 1 2 3 ఎంతమంది వచ్చారా? ఇంకా ఎలా కర్రోడా? చింటుగాడు వచ్చిండా?